అడ్డగోలు హామీలిచ్చారు. అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తామని నమ్మబలికారు. తీరా పీఠమెక్కిన తర్వాత చెప్పినవన్నింటినీ మరిచారు. దీంతో తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చిపడింది. ఇది చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనపై తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం మనోగతం. హామీలతో నమ్మించి మోసం చేశాడని దుమ్మెత్తిపోస్తున్నారు జిల్లా ప్రజలు. బాబు 2 ఏళ్ల పాలనపై తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం మనోగతం. రుణమాఫీ హామీతో మునిగిపోయామంటున్న రైతులు, నమ్మి మోసపోయామంటున్న మహిళలు, గగ్గోలు పెడుతున్న నిరుద్యోగ యువత, వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిక. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా కీలకమైన ప్రాంతం. 2014 ఎన్నికలకు ముందు తూగోల విజయం కోసం పార్టీలన్నీ కష్టపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి అధికారమే పరమావధిగా హామీలు గుప్పించారంటున్నారు ఇక్కడి ఓటర్లు. సీమాంధ్రను ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తాను, మరో సింగపూర్ నిర్మాణం చేస్తాను, ఒక కూలీలాగా కష్టపడతా, ఇది నా హామీ. అభివృద్ధికి ఆహారం మరియు ఆహార సంబంధ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, పోర్ట్లు, సహజ వాయు విద్యుత్ కేంద్రాలు నిర్మించడం. రైతు రుణాలు కూడా చెప్పాను తమ్ముళ్ళు, రైతు రుణాలు కూడా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పాను. మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ, పింఛన్లు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి, ఇలా ఒకటేంటి సామాన్యులను బుట్టలో వేసుకునే ఎన్నో హామీలను జనానికి వినిపించారు చంద్రబాబు. ఈ హామీలను నమ్మి ఓట్లేసిన తమకు నిరాశే మిగిలిందంటున్నారు తూగో వాసులు. రుణమాఫీ అనేసి ఆ డ్వాక్రా లోన్లను పెంచారు తప్పించి వడ్డీకి వడ్డీలేసి బ్యాంకర్స్ మహిళల దగ్గర ఎలా దోచుకున్నారంటే వాళ్ళు కొద్ది గొప్ప దాచుకున్న సొమ్మునంతా దాని వడ్డీ రూపంలో తీసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీకి మెజారిటీ స్థానాలను అందించిన జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. ఎన్నికల ముందు ఈ జిల్లాకు ఎన్నో వరాలు ప్రకటించారు చంద్రబాబు. టీడీపీకి ఓటు వేసి అధికారాన్ని కట్టబెడితే అభివృద్ధిలో ముంచేస్తానన్నారు. సహజ వాయువు విద్యుత్ కేంద్రాలు, ఆహార మత్స్య పరిశ్రమ అభివృద్ధి, పోర్టులు, పెట్రో కారిడార్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. అధికార పీఠమెక్కిన తర్వాత జిల్లాకిచ్చిన ప్రత్యేక హామీల్లో ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదంటున్నారు స్థానికులు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా చేయకుండా ఎన్నో వేల కోట్లు దానికోసం జాతీయ ప్రాజెక్టుగా దాన్ని కేంద్రం గుర్తించినా దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,04,000 కోట్లు ఇచ్చామని వారు చెప్పుకుంటా ఉన్నారు. ఈయనేమో 100 కోట్లు ఇచ్చామని ఈయన చెప్తా ఉన్నారు. ఈ కోట్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? హుదూద్ తుఫాను పేరుతో ఎన్నో వేల కోట్లు చాలా వరకు ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఆ కోట్లు ఏమైనా? సంపూర్ణ రుణమాఫీ అంటూ ఎన్నికలకు ముందు భారీ హామీ ఎరను వేశారని బాబును నమ్మి నిండా మునిగిపోయామంటున్నారు అన్నదాతలు. తీసుకున్న రుణం తీరిపోతుందిలే అని లక్షలాది మంది రైతన్నలు ఇప్పుడు అప్పులు తీరక ఆందోళన చెందుతున్నారు. మన కలియుగ వైకుంఠం అనేటువంటి తిరుపతిలోకి వెళ్ళి ఇవాళ మా నాన్నగారు రుణమాఫీ చేసేసారంటా ఉన్నాడు. మామూలుగా డ్వాక్రాకు రుణమాఫీ చేసేసా చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆయన గుండెల మీద చేసుకుని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా రైతులు రుణమాఫీ చేసేయడం ఒకసారి వెంకటేశ్వర స్వామి ప్రమాణం కొంచెం చెప్పానంటే సీఎం గారు అబ్బాయి గారిని ఎందుకోండి లేని మాటలు మామూలుగా ప్రజలు నమ్మించేంటి. ప్రజలు పట్టుడు అన్నం పెట్టాలి ప్రభుత్వం అంటే, ప్రజలను ఆదుకోవాలి. వీళ్ళకి ఎప్పుడు కూడా సింగపూర్ వెళ్ళడం, టూర్లు చేయడం, మామూలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్సీలు అలా తిరగడమే తప్ప ఒక్కసారైనా ప్రజల మీద ధ్యాస పెట్టారా? ఒక్కరికి పూర్తిగా రుణమాఫీ కాకపోగా బ్యాంకర్లు రోజు ఇళ్లపై పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల బట్టి బాగా తిరిగేస్తున్నారు మా ఇంటికి. 2 నెలల బట్టి కడతారా లేదా? అదైనా కానీ నేను ఏ రోజున కూడా బ్యాంకులో చేరిన తర్వాత బాకీ మానలేదు. బాకీ ఎప్పటికప్పుడు కట్టొచ్చాను. ఈయన గారు మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను వచ్చానంటే మీకు మొత్తం శుభ్రం బాకీలు తీసేస్తాను అని చెప్పి అన్నా కానించి నేను బాకీ కడతామనేసాను. కావాల్సి ఉంటే డేట్ చూసుకోమన్నాను. ఆ రోజు నుంచి నేను బాకీ మానేసాను, కడతామనేసాను. పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమను తెచ్చి తూర్పుగోదావరి జిల్లా అన్నదాతలకు ఏం చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం కాలం ఉంది. ఆ పోలవరం కాలం ఎక్కడ కూడా రైతుడు అన్నవాడు చేలోకి వెళ్ళకుండా ఎక్కడ గళ్ళు కొట్టేసి నా బీభత్సమైన స్థితిలో ఉంది. ఈ ఆలమాలుగా మరి పట్టిసీమ ఎత్తిపోతలు పెట్టారు. మరి ఎందుకు ఉపయోగం అని మీరు చెప్తున్నారు? ఉపయోగం గతంలో ఆగిపోయినట్లు పూర్తి చేయండి. మరి రైతులు బాగుంటా ఉంటుంది. మీ సత్యసాపనగా పట్టుడు ఆనందం తింటాం, మీ పిల్లల బిడ్డలతో పెంచుకొని హాయిగా ఉంటాం. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. డాక్రా సంఘాలు ఉన్నాయి, నేనే పెట్టాను. పేద ఆడబిడ్డలు అలాంటి డాక్రా సంఘాలకి రుణాలు మాఫీ చేసి మళ్ళా పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొస్తారని నేను హామీ ఇచ్చాను.
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న బాబు తమను పట్టించుకోవడం లేదని, బ్యాంకుల్లో తమ అప్పులకు కొండంత వడ్డీలు పెరిగాయంటున్నారు డ్వాక్రా మహిళలు. 10,000 ఎందుకంటే అప్పులో కట్ చేసుకున్నారు అంటున్నారండి. అవి ఏంటి కూడా మాకు పూర్తిగా చదువు రాదు. అవి ఏంటనేది మాకు ఏమో వివరం తెలియట్లేదు, చెప్పట్లేదు. ఏదో ఒకటి చెప్పేస్తున్నారండి సాకు. అది నిజమే అని మేము నమ్ముతున్నాం. ₹1,00,000 వడ్డీ పైన వేసారండి ఇప్పటికి కట్టాలా మానాలా తెలియట్లేదండి మాకు డ్వాక్రా. పింఛన్ల విషయంలోనూ ఇదే తంతు. అర్హులైనప్పటికీ వేలాది మందికి నేడు పింఛన్లు అందలేదు. పింఛన్ వస్తుందని నమ్మి ఓటేసినందుకు చంద్రబాబు గుణపాఠమే చెప్పారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు సెక్రటరీ కూడా చెప్తలేదండి. చూస్తాం 3 నెలలు జరిపేసాడండి. 3 నెలలు జరిపేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ కానీ వచ్చానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమన్నారండి. ఎంఆర్ ఆఫీస్ మమ్మల్ని దాడికి వెళ్ళిపోయారా అని చెప్పి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళన్నారు. కుటుంబ పెద్దగా చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది వచ్చే వరకు 1000 నుంచి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించి మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న పిల్లలకి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాను. తమలో జాబు రావాలంటే ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను. ఇది నా హామీ. నిరుద్యోగులు కూడా ఇదే ఆందోళనలో ఉన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు కూడా తీయించారని, నిరుద్యోగ భృతి ఊసేలేదని బోరుమంటున్నారు గోదావరి యువత. 2 సంవత్సరాలు బాబు వస్తే జాబ్ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారండి. బాబు వచ్చిన ఇప్పటి వరకు ఎటువంటి జాబు లేదండి. అది జాబ్ ఏం లేక ఇలాగ ట్రాక్టర్లు అయ్యి గ్రామంలో ఉన్న వాళ్ళు అందరి దగ్గర తెచ్చుకుని ఇలా సర్వీసింగ్ చేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు వసూలు తీసుకోవాలి. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తూర్పుగోదావరి వాసులు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి, మీరు ఇచ్చిన పెదలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. అంతే తప్ప ఆ కొల్లబొల్లు కోవలు చెప్తే మాత్రం రేపు పొద్దున డిపాజిట్లు రానివ్వం. పేదలందరూ కూడా కుక్క కూడా చెప్పు దెబ్బ అనే రీతిగా మేము పనిచేస్తాం. ఎంత దారుణమైనది. ఓటుకు కోర్టు కేసులో ఇరుక్కున్నందుకే ఏపీ ప్రయోజనాలను తనఖా పెట్టారని జిల్లా స్థానిక నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా డిమాండ్ను గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు. నేను ఎక్కడికైనా లేచి రచ్చబండలో కానీ ఎవరైనా ఇళ్ళు ఎవరికైనా రాలేదని అడిగితే చేయెత్తమని అడిగితే అలాగే ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీస్తాను. ఎందుకు ఇవ్వలేదు అతనికి ఇల్లు అని చెప్పి అంత దమ్ము ధైర్యంగా ఉండి లక్షలాది ఇల్లు ఆయన కట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ప్రస్తుతం పరిపాలన ఎలా జరుగుతుందంటే స్థలం ఎక్కడుందో తెలియదు, ఎవరెవరు స్కీమ్కి డబ్బు ఎంతో తెలియదు, ఎక్కడ కడతారో తెలియదు, డ్రాలు తీసేస్తున్నారు, ఇల్లు ఇచ్చేస్తూ ఉంటున్నారు. అంటే నయం వంచిన మోసంతో కూడుతున్న పరిపాలన ఇళ్ల విషయం అస్తవ్యస్తంగా ఉంది వాళ్ళ పరిపాలన. ఇలాంటి దారుణమైన పాలన తమ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని విమర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిపాలన నాకున్న అనుభవంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిపాలన జరగలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిపాలన జరుగుతుంది ప్రస్తుతం. దీనికి ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు, వాళ్ళ డ్వాక్రా సంఘాలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ గడిచిన 2 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ తూర్పుగోదావరి జిల్లా దిగజారిపోయిందని చెప్పాలి. పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధి లేదు. గతంలో ఉన్న చమురు, సహజ వాయు సంస్థలు, ఫెర్టిలైజర్స్, పేపర్ మిల్స్, పాడి, పౌల్ట్రీ, ఆయిల్, హెచ్డీస్ పరిశ్రమలు మినహా కొత్తగా వచ్చిన సంస్థలేవీ లేవు. 2 ఏళ్ల పాలనను గతంతో పోల్చి చూస్తే వ్యవసాయ దిగుబడి 2014కి ముందు 14.5 లక్షల టన్నులు ఉంటే గత 2 ఏళ్లలో 12.5 లక్షలకు పడిపోయింది. గత పాలనలో 30 కొత్త పరిశ్రమలు ఏర్పాటైతే ఈ 2 ఏళ్ల పాలనలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అంతకుముందు 8,000 పాఠశాలలు, 3 వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా 2 ఏళ్లలో కొత్తగా వచ్చినవి ఏమీ లేవు. జిల్లాకు వస్తుందనుకున్న పెట్రో యూనివర్సిటీ కాస్త తరలి వెళ్లింది.